ఈ వీడియోలోని సంఘటనలు, పాత్రలు అన్నీ నిజమే. వీటిని ఎక్కడా ట్రై చేయకండి. మీ స్కూల్లో, కాలేజీలో, మీ పొలంలో, మీ ఇంటి పక్కన, మీ ఆఫీస్ పక్కన ఎక్కడైనా పాము కనబడితే మాలాంటి వాళ్ళని పిలవండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్నేక్ రెస్క్యూ సిరీస్ ఎపిసోడ్ 3. అనగనగనగా ఒకరోజు, ఇది మరీ క్లాసిక్ అయిపోయింటుంది. ఏంట్రైడు రాగానే అనగనగా ఒకరోజు అంటున్నాడు ఉంటారా, ఏదో క్లాసిక్ ఉంటుందని అలా స్టార్ట్ చేసిందండి. ఒకరోజు నాకు ఒక కాల్ వచ్చింది. మా కాలనీ వాసులు నాకు కాల్ చేసి, ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఒక పాము చుట్టుకొని ఇరుక్కుపోయినట్టుంది, మీరేమన్నా సహాయం చేయగలరా అని నాకు ఈ వీడియో పంపించారు. నేను అప్పటికి ఇంకా పళ్ళు దొంకోలేదు. నిద్ర లేచి పళ్ళు దొంకొని ఆ పావును కాపాడేదానికి వెళ్దామా అంటే టైం లేదు. అందుకని పళ్ళు దొంకోకుండా వెళ్ళిపోయాను అనమాట. అదిగోండి, అదే నేను. ఆ పావును చూసి నాకు కాస్త జాలి వేసినా తర్వాత దాని స్థితి అర్థమైంది. అది ఎక్కడ ట్రాన్స్ఫార్మర్లోకి వెళ్ళిపోతుందని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయానుగా. అందుకని పెద్దగా ఆయుధాలు ఏం తెచ్చుకోలేదు. సరే, నా దగ్గర చిన్న ఆయుధంతో మొదలెట్టాను. దాని చిక్కులు తీసి దాన్ని జాగ్రత్తగా బయటికి లాగే ప్రయత్నం చేశాను. చూడండి, ఈ పాము పేరు గ్రీన్ వైన్ స్నేక్. చాలామందికి ఉన్న అపోహలు ఏంటంటే, ఈ పాముకి విషం ఉంటుంది, ఇది కళ్ళను పొడి చేస్తుంది, గుడ్లు పీక్కొని తింటుంది అని చాలామంది చెప్తూ ఉంటారు. అదంతా నిజం కాకపోవచ్చు, కానీ విషం ఉంటుందన్న విషయం మాత్రం నిజమే. దీంట్లో కొంతవరకు విషం ఉంటుంది. అది నాగుపాము అంత ప్రమాదకరం కాకపోయినా కొంతవరకు మనిషి ఒంటి మీద ప్రభావం చూపించగలదు. పాముకి ఈ విషం ఉన్నప్పటికీ ఇది అంత ప్రమాదకరమైనది కాదు. ఇది జనావాసాల మధ్యకు ఎక్కువగా రాదు. ఏదైనా ఒక చిన్న జీవిని వేటాడుతూ, ఏ పురుగునో, ఏ ఉడతనో, ఏ పిట్టనో వేటాడుతూ వస్తే తప్ప ఇది జనావాసాల మధ్యలోకి రాదు. ఇది తెలియక చాలామంది వీటిని కుట్టి చంపేస్తూ ఉంటారు. ఇది చాలా బాధాకరం. ఇవే లేకపోతే మనల్ని ఎలుకలు, విషపూరితమైన పురుగులు మనల్ని ఎంతగానో వేధిస్తాయి. వీటి వల్లే మన ఇంటి చుట్టుపక్కల ఎక్కువ మట్టుకు విషపూరితమైన పురుగులు, తేళ్ళు లేదా చిన్న చిన్న కీటకాలు లేకుండా ఉంటాయి. చెట్ల మీద కూడా ఎక్కువగా పురుగులు, పుట్రా చేరకుండా ఈ పాములే కాపాడతాయి. అలా దాన్ని జాగ్రత్తగా బుజ్జగిస్తూ దాన్ని తోక పట్టుకొని ఆ ఫెన్స్ నుంచి జాగ్రత్తగా దాన్ని చిక్కుముడి విప్పి దాన్ని జాగ్రత్తగా కింద పెట్టి దాన్ని అలా చెట్లు అవి చూపించుకుంటూ నా నుండి నీకు ఎటువంటి ప్రమాదము జరగదని దానికి భరోసా ఇస్తూ దాన్ని జాగ్రత్తగా డబ్బాలో తీసుకుందామని నేను ప్రయత్నం చేశాను. అది కూడా నాకు తగ్గట్టుగా తల మెల్లగా డబ్బాలో పెట్టి నాకు బాగా సపోర్ట్ చేసింది. అలా 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 దాన్ని మెల్లగా లోపలికి తీసుకున్నాను. ఈ పాములతో ప్రాబ్లం ఏంటంటే స్టిఫ్గా పెట్టేస్తాయి. లోపలికి ఎక్కించేటప్పుడు కొంచెం ఇబ్బంది కలుగుతుంది. బ్యాగ్లో పెట్టుకుంటే ఈజీగా జరిగి ఉండేదేమో, కాకపోతే దీనికి ఒక చిన్న ఇంజురీ కూడా జరిగింది. సో అది అనలైజ్ చేయడానికి నేను దాన్ని డబ్బాలోకి తోయాల్సి వచ్చింది. అలా దాన్ని జాగ్రత్తగా డబ్బాలోకి తోసిన తర్వాత దాన్ని క్షుణ్ణంగా పరిశీలించాను. దాని ఒంటి మీద ఏమైనా గాయాలు ఉన్నాయేమో అని. నా అనుమానం నిజమైంది. దాని ఒంటి మీద చిన్న గాయం ఉంది. అది చిన్న కాలిన మరక. అది ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్ళి షాక్ కొట్టి కూడా ఆ కాళ్ళ మరక వచ్చిండొచ్చని నా అనుమానం. అది ఆ షాక్లోనే అలా చుట్టేసుకుని కూర్చుందేమో అని నా అనుమానం. చూడండి ఎలా చూస్తుందో భయంతో. అమ్మయ్యా, దీన్ని అయితే డబ్బాలు వేసాను. ఇప్పుడు నేను స్నానం చేసి వెళ్ళి దీన్ని బయట వదిలేయాలనుకుంటూ స్నానం చేసేసి మంచి చెట్లు, గ్రీనరీ ఉన్న ప్లేస్ ఎత్తుక్కొని ఈ బుజ్జిదాన్ని ఆ చెట్లలో వదిలేసాను. అమ్మయ్యా, వెళ్ళరా బాబు, మళ్ళీ ఇంకోసారి మనుషులు ఉన్న దగ్గర రాకు, కొట్టి చంపేస్తారు రాంగ్ అడ్రస్కి వెళ్తే. వీటిని కాపాడానన్న సాటిస్ఫాక్షన్ ఒకవైపు అయితే, ఇంకోవైపు మా కాలనీ వాసులు కూడా అంతే బాధ్యతగా వాటిని రిపోర్ట్ చేయడం నాకు ఎంతో ఆనందకరం.
థ్యాంక్స్ రా బాబు, ఇక్కడ దాకా లిఫ్ట్ ఇచ్చావు. అక్కడ దాకా పాకే అవసరం లేకుండా. బాయ్. ఓకే అండి, ఇంతటితో మన 3వ ఎపిసోడ్ పూర్తయింది. లెట్స్ మీట్ ఇన్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ స్నేక్ రెస్క్యూ.